ఉత్తరాఖండ్లో చమోలి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీని ప్రభావంతో జిల్లాను వరదలు ముంచెత్తాయి. అనేక ఇళ్లపై శిథిలాలు పడి ఇల్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక మహిళ శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరి, చమోలి, రుద్రప్రయాగ్, నైనిటాల్, ఆల్మోరాతో సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లా కలెక్టర్ సహాయక బృందాలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫిదోర్గఢ్లో కొండ చర్యలు విరిగిపడి తాల్, మున్సియారీ, మిలాం రోడ్లు మూసివేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలలో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. 3 बजे उधर गया था वो। ये देखिए यहाँ पे ये भयानक का नजारा देखने ये फ्रंट का है। ये एसडीएम आवास, ये फ्रंट गेट है, पूरा चैनल डूब गया है और सारी दीवारें, चारों ओर से दीवारें टूट गई हैं। ఉత్తరకాశీలోని దబ్రాని ప్రాంతంలో గంగోత్రి హైవేపై కొండ చర్యలు విరిగిపడి 2 వ్యక్తులు మరణించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఎక్స్ వేదికగా మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ సహా రెస్క్యూ ఏజెన్సీలు హార్సిల్స్ ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన సరస్సును ఖాళీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. భారీ వర్షపాతం, శిథిలాల కారణంగా బార్కోట్ తహసీల్లోని సిఎం చట్టి వద్ద యమునా నదికి వరద నీరు అడ్డుపడుతుంది. దీనివల్ల నివాస ప్రాంతాలలో నీరు తిరిగి వస్తుంది.